నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. ఒక విషయం చెప్పారు లాస్ట్ వీడియోలో మీరు, మన నీడకు కూడా మన దగ్గర డబ్బు లేదు అనే విషయం తెలియకూడదు. నిజంగా ఆ ఒక చిన్న వర్డ్లోనే ఎంత పెద్ద వాల్యూ ఉన్నటువంటి విషయం ఉందంటే, మన నీడకు కూడా తెలియకూడదు అని అంటే ఈవెన్ అందులో ఒక చిన్న నెగిటివ్ కూడా మనం చూసుకోకూడదని. తెలిసిందనుకో సమయం చిన్నగా చూస్తాను. అవును అవును చాలా. కాబట్టి లేకపోయినా ఉన్నట్టుగానే ఉండండి, అప్పుడు విశ్వం అది నిజం అని నమ్ముతుంది. నీకు ఉన్నదనుకుంటుంది, విశ్వానికి కూడా తెలియదు. మీ నీడకి తెలియనప్పుడు ఏమవుతుంది, విశ్వానికి కూడా తెలియదు. కాబట్టి ఇది ఉన్నదనుకొని మీకు ఇవ్వడం మొదలవుతుంది. బట్ ఈ విశ్వం అనే కాన్సెప్ట్ ఒకటి, యూనివర్స్కి ఏదైనా కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఒకటి మన వీడియో. అవునండి, మన వీడియోల త్రూనే నాకు తెలిసింది తప్ప అంతకుముందు సబ్జెక్ట్ విచిత్రంగా ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే స్టార్టింగ్లో మనం ఈ సబ్జెక్ట్ తీసుకురానప్పుడు ఏమనుకున్నారంటే అందరూ కూడా దేవుడు ఇస్తాడు, ఆ మొక్కుబడులు చేసుకుంటే పనులు అయిపోతాయి ఇలా అనుకున్నారు. అవును అవును అవును. విశ్వం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక 100 వీడియోల దాకా ఎవరికి అర్థం కాలేదు. విషయం అది ఎక్కడ ఉంటుంది, మనిషి కాదు ఏం కదా, దాని మీద చాలా చర్చలు జరిగినాయి. తర్వాత ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది మనకి యూనివర్స్కి అనేది మనం ఒక్కొక్కటి క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని అనుభవాలు అయినాక అప్పుడు అర్థమైంది నిజంగా కూడా విషయం ఇస్తుంది అనేది. ఎప్పుడో క్లారిటీకి వచ్చారు జనాలు అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏం చెప్తున్నారు సబ్జెక్ట్? మీరు అసలు ఈ ప్రపంచం అనేది మనకి చాలా పెద్దది, అవునా కదా? చాలా పెద్దది అనుకుంటే చాలా పెద్దది, కానీ ప్రపంచం చాలా చిన్నది అనుకున్నప్పుడు చాలా చిన్నది. ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఈ ప్రపంచంలో మీ యొక్క స్థానం ఎక్కడ ఉంది ఫస్ట్ అది మీరు ఆలోచించండి. ఈ ప్రపంచంలో మీ స్థానం ఎక్కడ ఉంది? మనకి అవతారం సినిమా తీసిన తర్వాత స్టీవెన్ స్పిల్బర్గ్ ఆ సినిమా అయిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది అది అని చెప్పేసి ఆయన అన్నాడు కదా, ఈ ప్రపంచం నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది అన్నాడు ఆయన. ఎందుకు చిన్నగా కనిపిస్తుంది? మీరు చూడండి, ఆ సినిమా ఎంత హ్యూజ్గా ఉంటుందో, మూమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా మనం ఊహించిన దానికంటే మన ఊహల కంటే చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ ఒక పక్షి కావచ్చు, లేకపోతే ఒక మనుషులు కావచ్చు, లేకపోతే మొత్తం సీనరీ కావచ్చు, ఏదైనా కానీ మనం ఎంతైతే ఒక మనిషి ఒక ఊహకు అందరినంత స్థాయిలో ఆ సినిమాని చేశాడు ఆయన. చాలా హిట్ కూడా ఆయన. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఈ ప్రపంచం నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది అంటాడు. మీరు ఎప్పుడైతే అలా అనుకుంటారో మీరు పై స్థాయిలో ఉంటారు. మీరు ఎప్పుడైతే చాలా పెద్ద ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో నేను ఎక్కడ బతకాలి, ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏమైపోతారంటే మీరు కనిపించకపోతారు. అసలు మీ ఉనికే ఉండదు అక్కడ. కాబట్టి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్. ఓకే, మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా లేదా ఇలా ఉండాలనుకుంటున్నారా, ఇది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇది మీకు కరెక్ట్గా డిసైడ్ అయిందంటే మీ లైఫ్ దీన్ని బట్టి మీ యొక్క లైఫ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నారనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఉన్నారనుకోండి, ఇది అగాధం, లోతుల్లో ఉన్నారు. మీరు బాగా గుర్తుంచుకోండి, లోతుల్లో ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఉనికి అనేది లేదు అసలు. ఇది కనుక మీరు ఊహించుకున్నారనుకోండి, ఇక్కడ శిఖరం మీద మీరు ఉన్నారు, ప్రపంచంతో మీ కింద ఉంది. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. మీరు లోతులో ఉన్నారా లేదా శిఖరం మీద ఉన్నారా, ఇది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ పాయింట్. ఓకే, మీరు ఎప్పుడైతే లోతులో ఉన్నారనుకున్నారనుకోండి, మీకు ఇంకేం కనిపించాలంటే చీకట్లోనే ఉంటారు, మీ లైఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇక అన్ని కష్టాలన్నీ ప్రపంచం మీద సమస్యలన్నీ మీకే ఉంటాయి, ఇంకా కొత్తగా ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే చాలామందిని చూశాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామందిని చూశాను. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రపంచంలో ఇంకెవరికి సమస్యలు లేవు, నా ఒక్కడికే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తారు. ఫ్యామిలీ మ్యాటర్స్లో అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగలేదు, లేదా చెల్లి ఇంటి మీదే ఉంది. ఇక్కడ నేను జాబ్ దగ్గర వెళ్తే జాబ్ దగ్గర అందరు నన్నే అవాయిడ్ చేస్తుంటారు, లేకపోతే నన్నే మాటలు అంటుంటారు. ఓకే, నేను ఎవరికి కూడా నచ్చను, నేను చాలా మంచివాడిని, నేను చాలా నిజాయితీ వరకు చేస్తాను, అందరికంటే ఎక్కువ చేస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అగాధంలో ఉన్నాడు. అవును, కింది పాయింట్లో ఉన్నాడు, అగాధంలో ఉన్నాడు. కాబట్టి అతనికి అన్నీ అలాగే కనిపిస్తాయి. ఇక కొత్తగా ఏమి ఉండదు. ఇక చచ్చేంత వరకు లైఫ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఏనాడు కూడా తనను తాను ప్రేమించుకోలేదు. ఫస్ట్ పాయింట్, నేను చాలా గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడు ఈ సృష్టిలోనే ఎప్పుడైనా అనుకోలేదు. కాబట్టి ఏమవుతుంది, నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోవు అప్పుడు నువ్వు సమాజానికి కూడా నచ్చవు. నేను 100 సార్లు చెప్పాను, మిర్రర్ వర్క్ చేసేప్పుడు ఆ మిర్రర్ ముందు నిల్చొని చెప్పండి, ఐ ఆమ్ ద బెస్ట్, ఐఎమ్ ద ఫైన్, నన్ను మించిన అందగాడి ప్రపంచంలో లేడీస్, నిన్ను మించిన అందగాడి లేడు. నేను నిజంగా చెప్తున్నాను, ఎవరైనా సరే. ఎందుకంటే ఒక మనిషిలాగా ఇంకో మనిషి ఉన్నాడు. మీరు బాగా గమనించి కొద్దిగానే తేడాలు ఉంటాయి. ఆ ప్రపంచంలో 7 ఒకే రకంగా ఉంటారు అంటారు, అయినా సరే కొద్దిగానే తేడాలు ఉంటాయి. లేదు యాటిట్యూడ్ అన్న తేడా ఉంటుంది.
ఆలోచనలన్నీ తేడా ఉంటాయి, ఏదో ఒకటి డిఫరెంట్ ఉంటుంది కదా. కాబట్టి ఈ ప్రపంచంలో నీలాంటి వాడిని ఒక్కడివే ఉన్నావు, నిన్ను మించిన వాడే ప్రపంచంలో లేడు. ఇది ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోండి. ఓకే. ఆ మాట పెట్టుకొని డైలీ అఫర్మేషన్స్ చేయండి. ఓకేనా? ఏమేమి అఫర్మేషన్ చేస్తారు, మీకు ఏమేమి కావాలి? ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ సమస్యలతో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. అవును. సమస్యలను మీరు అనుకుంటున్నారు కాబట్టి వీటితో మీరు ఇరుక్కుపోయినారు. ఇప్పుడు చెప్పండి, ప్రతి పరిస్థితి ఏదైనా సరే, మీ అనుకూలం ఏదైనా సరే, మీ సిచ్యువేషన్, మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఏ పరిస్థితి అయినా సరే, అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగానే మారుతున్నాయని చెప్పండి. ఒక మాట చెప్పండి, అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా మారుతుంది. ఓకే, మీ ఆఫీస్ ప్రెమిసెస్కి వెళ్తున్నారు. ప్రెమిసెస్లో అడుగు పెట్టే ఉంది, ఈరోజు అందరూ నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సరిపోయింది. అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు మీరు ఎలా మారిపోతారు, మీ లైఫ్ అనేది మీరే చూసుకుంటారు. ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నా అవసరాలకు సరిపడేంత డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇప్పుడు ఇవన్నీ సమస్యలతో పాటు ఏంటంటే ఇవన్నీ ఒక పక్కన పెడితే మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ సమస్యలో అతడు కూరుకుపోయాడు, బయటికి రాలేకపోతున్నాడు, మళ్ళీ దాని మీదకి అదనంగా ఆర్థిక ఇబ్బందులు, దాంతో ఏమైపోతాడు, ఇక ఇక్కడే ఉంటాడు మనిషి, ఇక్కడికి రాడు. అవును. కాబట్టి మెల్లిగా ఇవేవైతే మనం అనుగుణ మాటలు మాట్లాడుతున్నామో, ఏవైతే పాజిటివ్స్ మాట్లాడుతున్నామో, ఇలా పైకి ఎక్కేసి ఇక్కడికి వచ్చేస్తాడు మనిషి, టాప్కి వచ్చేస్తాడు. టాప్కి వచ్చాడా, అప్పుడు ఏమైపోతుందంటే ప్రపంచం అంతా చాలా చిన్నగా కనిపిస్తుంది. సమస్యలు అనేవి ఉండవు. ఇక సమస్యలు ఉన్నప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చాడు అనుకోండి మనిషి, వాడే టాప్లో ఉంటాడు, ఇంకా ఏం ఆలోచించే అవసరం లేదు, అన్నీ అతని కిందనే కనిపిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు బాస్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే మీరు బాస్ కావడానికి ప్రయత్నం. బాస్ అయితే ఏమవుతుంది, అందరు నీ కిందనే ఉంటారు, నువ్వు టాప్లో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు చిన్నగా ఉండాలనుకున్నావు, ఒక వర్కర్ ఉండాలనుకున్నావు, ఇక్కడే ఉంటావు. ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, నీ ఆలోచనలో ముందు మార్పు రావాలి, నీ యాటిట్యూడ్లో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి. 24 గంటలు ఏం చేయాలి, డబ్బు సంపద గురించి ఆలోచించాలి. అప్పుడు ఏమైపోతుందంటే మెల్లిమెల్లి సమస్యలన్నీ విడిపోయి నువ్వు ఆ టాప్ లైన్లో ఉండేసి అప్పుడు అందరికీ నువ్వు ఆదర్శంగా ఉంటావు. కాబట్టి ఎక్కడ ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, గ్రేట్, మంచి సబ్జెక్ట్ సార్. నిజంగా ఆ ఆలోచన బట్టే ఉంటుంది. తెలియదు అగాధంలో ఉన్నాము అని అంటే అదే లోపల ఉన్నప్పుడు ఇంకా బయటది ఏం కనిపించదు. ఓ బావిలో ఎవడన్నా పడ్డాడు, బయట ప్రపంచం ఎక్కడ కనిపిస్తుంది, ఆ బావి తప్ప ఇంకేం కనిపించదు వాడికి. అవును. ఎప్పుడైతే పైకి వస్తేనే ఇంత పెద్ద ప్రపంచం ఉందని కనిపిస్తుంది. కానీ 24 గంటలు ఆ బావిలోనే ఉండి అదే గొప్ప ప్రపంచం అనుకుంటాయి, వాడిని ఎవడేం చేయలేడు, వాడు మార్చలేడు కూడా. బయటికి రావాలి, ముందు బయటికి వస్తేనే నీకు కనిపిస్తుంది, బయటికి రానంత వాడు కనిపించాడు. బయటికి రావాలంటే ఎవడో వచ్చి నేను బయటికి తీసుకురాడు, నీ ఆలోచనల ద్వారా. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడో ఇరుక్కుపోయామండి, అనుకోకుండా ఎక్కడో ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయిన ఒక నీకు ఎలాంటి ఫెసిలిటీ లేదు, అప్పుడు మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు బయటికి రావాలని ఆలోచిస్తారు తప్ప అక్కడ ఉండాలని అనుకోరు కదా. అవును. జీవితంలోంచి కూడా ముందు బయటికి రావడానికి ఆలోచించండి. ఈ యొక్క పాత జీవితం నుంచి కొత్త జీవితాన్ని మారడానికి మీరు ఆలోచించినప్పుడు మాత్రం బయటకు వస్తారు. ఆ ఆలోచన లేనంత కూడా అందులోనే ఉంటారు. దాన్ని మిమ్మల్ని ఎవరు బయటికి తీసుకురారు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, మీ పరిసరాల్లో ఎవరు లేరు, మీరుగానే బయటికి రావాలి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.